ఆరోగ్యాన్నిచ్చే చల్లచల్లని ఈ ఎనర్జీ డ్రింక్‌ని ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు దోరగా వేయించుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ వేయించుకున్న తర్వాత తీసి పక్కనుంచుకోవాలి. 5, 6 గంటల పాటు నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులు 10, అలాగే 5, 6 జీడిపప్పులు వేసుకోవాలి. వేయించి పక్కనుంచిన గుమ్మడి గింజలు అలాగే ఓట్స్ కూడా ఇందులో వేసి పల్స్ చేసుకోవాలి. సాధారణంగా పిల్లలు గుమ్మడి గింజలు, ఓట్స్ తినాలంటే తినరు. ఇలాగైతే తాగేస్తారు డ్రింక్‌లో. వాళ్ళకి కావాల్సిన పోషక విలువలు కూడా అందుతాయి కదా! ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్‌లో 100 ఎంఎల్ కాచి చల్లార్చిన పాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఒక అరటిపండు కట్ చేసి వేసుకొని మీకు నచ్చితే డేట్స్ కూడా వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్‌లో మీరు డేట్స్ వేసేటట్లయితే బెల్లం క్వాంటిటీ తగ్గించి వేసుకోండి. నేనిక్కడ హాఫ్ కప్ వేస్తున్నాను. టీ గ్లాస్ నీళ్లు వేసుకొని మరోసారి పల్స్ ఇచ్చిన తర్వాత సబ్జా గింజలు ఇంకా తరిగిన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. చల్లచల్లని ఎనర్జీ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అవుతుంది. ఇదే డ్రై ఫ్రూట్స్ ఓట్స్ మిల్క్ షేక్‌ని మీకు ఐస్ క్యూబ్స్ లేకుండా ఎనర్జీ డ్రింక్‌గా కూడా ట్రై చేయొచ్చు. వెయిట్ లాస్, డైటింగ్ చేసే వాళ్ళకి మంచి ఇన్‌స్టంట్ ఎనర్జీనిచ్చే డ్రింక్ ఇది. చూసారు కదా! ఈ సమ్మర్ కూలెంట్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్‌ని ఎలా చేయాలో ట్రై చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు శ్రీవి ఫుడ్స్. థాంక్ యూ.